ఎన్టీఆర్ తెలుగుదేశంలో 82 నుంచి పనిచేసింది. చంద్రబాబు నాయుడు దగ్గర చేశాను, లక్ష్మీ పార్వతి దగ్గర పోయాను, అందరి దగ్గర పోయాను. కానీ నేను ఏ ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. నా సొంత డబ్బులు పెట్టి రాజకీయంలో పబ్లిక్ కోసం పని చేశానమ్మా. ఈ రోజు కేసీఆర్ వచ్చి మా ఇల్లు సర్వనాశ్ చేసేసారు బాబు. మా ఆయనని చంపేశారు. షాప్ గుంజుకున్నారు, హిమాయత్ నగర్ షాప్ గుంజుకున్నారు మా ఆయనది. ఆ దిగులతో పరేషాన్ బీమార్ అయిపోయారు. మళ్ళీ మా కొడుకు 10 సంవత్సరం మెకానికల్ ఇంజనీర్ 5 డివిజన్లో పాస్ ఉన్నారు. ఈ రోజు వరకు జాబ్ లేదు, అది లేదు. చిన్న చిన్న షాప్ లో పని చేయాలంటే కూడా ఈ బాబుకి పని చేయవద్దు. ఏం చేశారని ఇవ్వద్దు. మచ్చలేని అబ్బాయి పబ్లిక్ కోసం ధర్నా చేసి ఇల్లు ఇవ్వమని, మాకు ఇల్లు లే తినటానికి, తిండి లేదు తినటానికి, ఏ రోజ్గార్ లేదు. మళ్ళీ ఆ విధంగా బయట నుంచి తాళం వేసి రాజకీయంలోనే నువ్వు రావద్దు, ఆ హయాం పోయింది అంటే ఆ హయామని తీసుకొస్తారు జనాలు. కావాల్సిందే అదే హయాము, నీ హయాం కాదు. ఇప్పుడు వరకు తాజా మంచి అని చెప్పలేను. ఇక్కడ రాసి ఇచ్చాను, వాళ్ళు అంతా చదువుకున్నారు. తర్వాత చెప్పారు వాళ్ళు, సీఎం దగ్గరే పోవాలమ్మా మీరు, చాలా పెద్ద ఇష్యూ. ఇల్లు కూడా పోయాను నేను, కోర్టులో కూడా అప్లై చేయాలంటే అది బంద్ ఉంది కోర్టు. నేను పోతాను బాబు, ఇవాళ పోవచ్చా? అపాయింట్మెంట్ కావాలి. అది కాంగ్రెస్ ఆమె వచ్చింది కదా, అది కూడా చెప్తుంది. సరే బాబు, మీరు అయితే గట్టిగా చెప్పండి. జనాలు కేసీఆర్ గవర్నమెంట్ ఉందా లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కన్ఫ్యూజ్ ఉన్నా. ఎందుకంటే పోలీస్ జూలు బంద్ కావటంలే. ముందు పబ్లిక్ ని సాటిస్ఫై కావాలా, అసలు ఉండాలా. మన గవర్నమెంట్ మనకి పనికి వస్తుంది. పోలీసు వాళ్ళు అయితే కూర్చున్నారు, కేసీఆర్ పబ్లిక్ లేదు. అది వాళ్ళు దౌర్జన్యానికి అర్ధగంటలు ఫోన్ కొట్టేసారు. ఉండే ఒకే ఫోన్ ఎంతో కష్టాలతో ఇప్పించారు. గ్యాస్ కూడా బ్లాక్ తీసుకుంటున్నారు. अब बोलिए आप 10 किलो का कुछ फैब्रिक का गैस नया कुछ मिल रहा, अवाम को पूछा तो क्या बोल रहे हो ना, नहीं साहब वही 14 किलो का है, 14 पॉइंट चेंज जो है वही 6 बोल के बोल रहे हो ना। तो फिर ये गैस को इंडियन को जाके कौन उंगली कर रहा है? आप बताइए, जाहिर सी बात है एचपी वाला जाके उंगली नहीं करता। बोला क्या बोले एचपी गन जाओ पर एचपी गन गया तो क्या बोल रहा 4,500 रुपए गैस सिलेंडर को पूछ रहा, वो भी 2 सिलेंडर ने 1 सिलेंडर देता कहते 2 सिलेंडर से। अब मैं आके साहब से बात कर रहा है, ये जुल्म जीना आराम करके रखे हुए बोले तो जोर से बात ना को करो बोले तो पेट जला तो बराबर जोर से निकलती। आप खा लेके होंगे, हमारे को ना नौकरी है ना घर है, हम कैसा जी रहे हमारे कुछ मालूम है, किराए का घर है। एक जमीन थी हमारी मलेका कॉलोनी में खरीदे, वो भी आप नहीं करे रजिस्ट्रेशन, आप बोले वो भी जमीन बंद, तो फिर हम जीना कैसा? हमारा जीना आराम करके रखे हुए आप, ना तो घर है ना तो नौकरी है। 40 साल से हमारे पर जुल्म कर रहे हैं आप, दुकान बंद करा दिए, सब कर रहे हैं आप। पूरा पागलपन की हद हो गई, रोड पे चलना आराम कर दिया हमारा। बच्चा जा रहा, कौन जिम्मेदार? मेरे बच्चे आज कांग्रेस गवर्नमेंट आई, कंट्रोल किसके हाथ में कुछ समझ में नहीं आ रहा। 12 एडवाइजर अगर चला रहे तेलंगाना को, तो फिर 12 के नीचे पूरी पुलिस डिपार्टमेंट है, तो चीफ मिनिस्टर और प्राइम मिनिस्टर कहीं को बैठा हुआ है? इन्हों पब्लिक के आदमी है, इनसे पुलिस बन रही, कॉन्स्टिट्यूशन कहाँ से आ रहा? आप इलेक्शन होने नहीं दे रहे। आप भाई गया इलेक्शन को पुलिस वाला कॉलर पकड़ के खींच दिया नहीं लड़ना बोल के, तो फिर कहाँ है डेमोक्रेसी? हमारे को ना इलेक्शन लड़ने का 18 साल के एज के ऊपर इलेक्शन लड़ने की है सबको, तो फिर हमारे को लड़ने कहीं को नहीं दिया। आप टकल के कॉलर पकड़ के खींच देंगे, बाहर फेंक दे रहे, जा किसको बोल लेता बोल ले। तो मतलब ये क्या राज है? ये गुंडा राज है, ये गुंडा राज है। इन्हों समझ रहे पुलिस को बुला के जेल में डालते, वो तो 10 साल जेल में जाते, कोई डर नहीं है। तेलंगाना गया चले जाना, ऐसा नहीं बोल नहीं बता रहा हूँ साहब, ये जुल्म हमारे को नहीं सहते, हम नहीं सहते। हम तेलंगाना में टीआरएस में 10 साल धरना करा, मैं गरीबों के लिए करा दियो बोल के। అదే వీడు నేను కష్టాలు ఎక్కువ అయిపోయి నేను ఏదైనా దిగిపోతానంటే మళ్ళీ మనకి చూసే వాళ్ళు ఎవరు? ఈ కొడుకు చూస్తారా? కేసీఆర్ గారు చూస్తారా? 1994లో సురారం గ్రామం, కుత్బుల్లాపూర్ మండలంలో సురారం గ్రామం అని అక్కడ డ్రైవర్లకు ప్లేసెస్ ఇచ్చిండ్రనమాట. అయితే వాళ్ళు ఇద్దరు తల్లితో ఎవరి తల్లితో అమ్ముకోవడం జరిగింది.
మంది తీసుకున్నారు, చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. మేము కట్టుకోలేకపోయినా, మా పరిస్థితి బాగా లేకుండే మేము ఎంతో కష్టపడి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినాము. పెళ్ళిళ్ళు చేస్తే కూడా మా పిల్లల భర్తలు చనిపోయారు 2-3 సంవత్సరాలకి. అయితే మేము ఆ పరిస్థితిలో ఉన్నాం. మేము దీన్ని రిజిస్ట్రేషన్ చేయించలేకపోయినాం. తెలంగాణ వచ్చినప్పుడు చేయించుకుందాము అనే వరకు ధరణి తీసింది. ధరణి తీస్తే కూడా ధరణిలో రెండోసారి నేను ఇది పెట్టాను. ధరణిలో రిజిస్ట్రేషన్ కావాలి, పట్ట ఒరిజినల్ పట్ట కూడా మండల ఆఫీసర్ దగ్గర ఉంది, కొత్తపల్లిపూర్ మండల ఆఫీసర్ దగ్గర. ఆయన ఇవ్వమంటే ఇస్తలేదు, మాకు ఆర్డర్స్ లేవు, మేము ఇవ్వమన్నట్టు. సరే అని చెప్పి ధరణిలో పోర్టల్లో నేను ధరణిలో పెట్టినాను సార్. పెట్టినాక ఎంక్వైరీకి వస్తామన్నారు. ఎంక్వైరీకి వచ్చినాక ఇది ఇది లేదు మీ ప్లేస్ అని చెప్తున్నారు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ వెళ్ళినారు. అక్కడ కూడా ఇది కేసులు నడుస్తున్నాయి అవి ఇవి అని ఏదేదో చెప్తున్నారు సార్. మళ్ళీ నేను భూమి సునీల్, ల్యాండ్ సునీల్ అని ఉన్నారు, అతను అడ్వకేట్ హైకోర్టులో ఉంటాడు, అతని దగ్గర కూడా వెళ్ళడం జరిగేది. అక్కడ కూడా జరిగితే అతను కూడా ఇది కేసులో ఉన్నాయి ఈ భూములన్నీ అని అలా చెప్తున్నాను. నా ముందే కలెక్టర్ ఆఫీస్లో ఒక ఆమె కూడా ఇలాగే నాలాగానే వచ్చిందనమాట. వస్తే కలెక్టర్ ఏం చెప్తున్నాడంటే, ఎన్క్వైరీకి వచ్చినప్పుడు మీరు లేరు, ఆ భూమి మీది గవర్నమెంట్ తీసేసుకుంది, కావాలంటే మీరు కొన్ని డబ్బుల గురించి అప్లికేషన్ పెట్టుకోండి అని అలా చెప్తున్నాడు సార్. మరి మేము ఇది పెట్టినా కానీ నా డబ్బు కూడా ఖర్చు అయింది, ఎంతో ఏమీ పని నాకు జరగడం లేదు. దయచేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు దయదలిచి మాకు రిజిస్ట్రేషన్ అయితే మా బిడ్డల పేరు మీద నేను ఇది చేయాలనుకుంటున్నాను. వాళ్ళకు ఇల్లు లేవు, భర్తలు కూడా లేరు, అలాంటి పరిస్థితి ఉంది అని నేను మీకు చెప్తున్నాను సార్.